హలో అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం మనందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది. మా సైడ్ శ్రావణ మాసంని శ్రావణం అని అంటారు. శ్రావణంలో ఇంకా నాన్ వెజ్ తినకుండా అయితే ఆ అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిని అండ్ విష్ణువుని శివుడిని అయితే పూజ చేసుకుంటారు. ఈ నెల రోజుల పాటు పవిత్రంగా ఎంత పూజలు చేసుకుంటారో నాకైతే ఆ అదృష్టం లేదండి. నాకు ఇప్పుడు 7th మంత్ కాబట్టి ఇంకా నాకు ఓపిక లేక నేనేం చేసుకోవట్లేదు. కాకపోతే ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఖచ్చితంగా పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్తాను. ఇంకా వీలున్నట్టు ఇంకా చూసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొస్తా. ఇంక ఇంట్రెస్ట్ లేకపోతే ఏం వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు 7th మంత్ కాబట్టి ఇబ్బంది అవుతుంది పోవడానికి. ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ 5 o'clock లేచిండు. ఈరోజు లేచి ఇంకా యాదగిరి గుట్టకైతే వెళ్ళిండు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. నాకు కూడా యాదగిరి గుట్ట ఇంకా స్వర్ణగిరి చూడాలని చాలా అనిపించింది ఫ్రెండ్స్, కానీ నా వల్ల అయితే కాదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి శ్రావణ మాసం మంచిగా చేసుకుందాంలే అని ఇంక ఇప్పుడైతే ఏం చేసుకోవట్లేదు. మా ఆయన అయితే ఈరోజు మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యిండు ఇంటి నుంచి. ఇంకా ఆయన టిఫిన్ తినడానికి కూడా టైం లేకుండే ఇంకా కార్ వచ్చింది ఇంక వెళ్తాలే అని చెప్పిండు. ఇంకా నేను మా పాప ఇద్దరమే కదా అని ఇంకా దోశ అయితే వేసుకొని తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్కి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ అంటే లంచ్ లాగా ఏదైనా వేసుకొని తినొచ్చులే ఇంకా ఇద్దరమే కదా అని చెప్పి ఈరోజు అయితే దోశలు వేసుకున్నాము. దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి. అదేంటో బాగా తినాలనిపించినప్పుడేమో మంచిగా రావు, ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంటుంది. ఈరోజు అసలు అనుకోకుండా దోశలు వేసుకుంటున్నా, ఎంత బాగా వచ్చినాయో. ఇంకా మా ఆయనకి ఫోటో పెడితే ఇంకా ఆయన అయితే వావ్ ఎంత బాగా వచ్చినాయి అని అంటున్నాడు. పాపం తినే అదృష్టం లేకున్నదేమో. అట్లీస్ట్ పులిహోర అయినా చేసిద్దామని అనుకున్నా, కానీ ఇంకా ఓపిక లేక సరేలే ఇంకా బయట తింటాంలే అని చెప్పేసిండు. ఇంకా వద్దని చెప్పిండు. సో అందుకే నేను పులిహోర కూడా ఏం చేసి ఇవ్వలేదు. ఇంకా జస్ట్ లేచి ఇంకా దీపం పెట్టేసి వెళ్ళిపోయిండు. ఎందుకో ఫ్రెండ్స్, బయట దోశల కన్నా నాకు ఇంట్లో చేసిన దోశలే చాలా టేస్టీగా అనిపిస్తాయి. బయట అయితే అంత టేస్టీగా అనిపించవు. మొత్తం బయట వేసిన దోశలు కానీ టిఫిన్స్ కానీ నాకైతే తిన్నా ఒక 1/2 అవర్కే మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకో నాకే ఇట్లా అవుతుందా, మీకు కూడా ఇట్లా అవుతుందా? నాకైతే ఇట్లనే అవుతుంది ఎప్పుడైనా సరే. మన ఇంట్లో వేసుకొని తింటేనే కొంచెం నాకు తృప్తిగా అనిపిస్తుంది. అండ్ బయట కూడా టిఫిన్ రేట్లు అయితే ఇంకా 40-50 ఉన్నాయంట. సో ఇంకా మనం అవసరమా చెప్పండి, 50 రూపీస్కి మనం ఇంట్లో అందరం చేసుకొని తినొచ్చు. నేనైతే దోశ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏవి వాడను. జస్ట్ బియ్యము అండ్ మినపప్పు 2 మాత్రమే నానబెడతా. కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తా. రేపు దోశలు వేసుకుంటామంటే ఈరోజు మార్నింగే నేను బియ్యము, మినపప్పు, మెంతులు అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఆ రోజు నైట్ 7కి అట్లా మిక్సీకి వేసుకొని పెట్టుకుంటా. రేపు మార్నింగ్ వరకు పిండి అనేది బాగా పులుచుకొని దోశలు అయితే పర్ఫెక్ట్ వస్తాయి. ఈ టిప్ మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి దోశలు. ఇంకా ఫైనల్గా చిన్న తల్లి కోసం అయితే టెడ్డీ బేర్లు అయితే వేసిన దోశ బ్యాటర్తో. పిల్లలకి రొటీన్గా అదే షేప్లో ఇస్తే వాళ్ళు అబ్జర్వింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టపడరు. సో నేను అందుకే వాళ్ళ కోసం ఇట్లా టెడ్డీ బేర్ అయితే చేసి ఇచ్చిన. ఇంతసేపు ఓపికతో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏది ఎక్కువ నచ్చిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ, స్టే సేఫ్. బాయ్ బాయ్ అందరికీ. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. ఉంటాం అలా. బాయ్.